మా ఏరియాలో ఎంతో ఘనంగా జరిగే జాతరలో ఇదొకటి. ఈ జాతర గట్టమైసమ్మ జాతర అంటారు. ఈ గట్టమైసమ్మ టెంపుల్ గట్కేసర్లో ఉంటుంది. మనకి వరంగల్ హైవేలో కనిపిస్తుంది. గట్కేసర్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉంటుంది టెంపుల్. కొండ మీద ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. జనం అయితే ఇక్కడ ఫుల్. ఈ గట్కేసర్లో ఉండే ప్రజలంతా ఈడే ఉంటారు అన్నట్టుంటారు జనం. ఇలా పుష్పాలు గెటప్లు వేసుకొని కూడా వస్తుంటారు. అది బోనం పట్టుకొని. ఇంకా వాళ్ళ డ్యాన్స్లు అయితే ఎంత అట్రాక్టివ్గా ఉంటాయో చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అంతా బాగా చేస్తారు. ఇంక ఇక్కడ తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి ఐటమ్స్ కూడా పెట్టుంటారు షాపులు. ఇలా గద్దెల్లాగా ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళు మొక్కులు తీర్చుకుంటుంటారు టెంపుల్ కింద. ఇంకా టెంపుల్ అయితే కొండ మీద ఉంటుంది. అమ్మవారి ముందు ఇలా తెచ్చిన బోనం అంతా ఇక్కడ సమర్పిస్తారు. వేపమండలు బోనం అన్నీ అక్కడ పెట్టేసేసి పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ చాలామంది వస్తుంటారు ఎవ్రీ ఇయర్. అమ్మవార్లు ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఈసారి వెనక డెకరేషన్ కూడా బాగా చేశారు. ఐస్ పెట్టి కళ్ళు చూడండి భలే ఉన్నాయి. అమ్మోరు తల్లి సినిమాలో అమ్మోరు సినిమాలో ఎలా ఉంటుంది అమ్మవారు అలా ఉన్నాయి ఆ కళ్ళు చూడ్డానికి. ఇంకా అమ్మవారి ముఖం కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటారు ముగ్గురు అమ్మవార్లు. టెంపుల్ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్ అనుకోండి టెంపుల్. ఇంకా సెకండ్ పైన కూడా ఉంటుంది కొండ మీద. ఇదే అమ్మవారు పైన కొండ మీద సన్న సందులోకి పోవాలన్నమాట. ఇక్కడైతే ఉంచని కూడా ఉంచట్లేదు, నెట్టేస్తున్నారు, అంత జనం ఉన్నారు. అందుకని తొందర కనీసం అమ్మవారిని సరిగ్గా దర్శించుకుందామన్నా లేకుండా గబ్బా గబ్బా తోసేస్తున్నారు. కొంచెం ఛాన్స్ ఇస్తే అందరు ఫోన్లు పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువ టైం పడుతుందని. మామూలుగా అయితే ఇక్కడ అందరూ ఫొటోస్ తెగ దిగుతుంటారు. ఇక్కడ పెయింటింగ్స్ వేసి ఉంటాయి రాళ్ళకి అమ్మవార్లవి. అందుకని అందరు బాగా ఫొటోస్ దిగుతారు. ఈసారి అయితే అంత ఛాన్స్ లేదు, నెట్టేస్తున్నారు పోలీసులు ఉండి. మేము వచ్చిన టైంలో కూడా ఒకళ్ళిద్దరు వచ్చారు అలా డ్యాన్స్ చేయడానికి. ఈసారి అయితే ఎక్కువ మంది ఏం లేదు, నేను చూడలేదు. అవి ఒక్కో టైమింగ్స్లో చాలామంది వస్తారు. బాగుంటుంది చూడడానికి ఆ డ్యాన్స్లు అయితే. చూడండి ఎంత జనం ఉన్నారు. అందరు ఇక్కడ వచ్చేసి వాళ్ళు బలి ఇచ్చేది అవన్నీ కూడా చేస్తుంటారు మేకల్ని. ఇక్కడైతే చీరలు అమ్ముతున్నారు, అమ్మవారు పెట్టిన చీరలు 100 రూపీస్ అంట. మామూలు శారీస్ అయితే కొంచెం కాస్ట్లీ ఉండేవి ఒక్కొక్కటి ఒక్కో రేట్ చెప్తున్నారు. 300, 500 వాళ్ళ ఇష్టం. ఇంక ఇక్కడంతా షాప్స్ పెట్టున్నారు పిల్లలు కొనుక్కోవడానికి. ఇది హైవేలో ఎవరో ఒక ఆమె ఇలా బోనం పట్టుకొని వచ్చింది. ఏం చేస్తుందో డ్యాన్స్ అయితే. హైవేలో వెహికల్స్ ఆపేస్తారు రోడ్ క్రాస్ చేయడానికి. పోలీసులు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఆపేస్తారు. ఇంకప్పుడు ఆ టైంలో ఆమె డ్యాన్స్ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. ఎంత ఎనర్జెటిక్గా చేస్తారేమో. వాళ్ళకి బోనం కూడా కింద పడదా అన్నట్టుంటుంది. మనమైతే అసలు పట్టుకొని కూడా నడచలేం. వాళ్ళు అది పట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. కొండ చూడండి ఆ లైటింగ్స్ ఎంత బాగుందో. మామూలుగా అయితే ఇది మా ఇంటి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. ఈసారి అయితే ఇక్కడ హైవేలో రోడ్డు వేస్తున్నారు. అందుకని మొత్తం చుట్టి వచ్చాం. 5 కిలోమీటర్స్ రావడానికి మాకు ఒక 40 మినిట్స్ పట్టింది రిటర్న్ పోవడానికి. అంత ట్రాఫిక్. కొండ చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో లైటింగ్ తోటి. ఇక్కడ ఫ్లెక్సీలు అయితే బాగా పెట్టేశారు.